హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో వైభవంగా జరుగుతున్న విజయదశమి పండుగ విశేషాలు తెలుసుకుందామండి. 9 రోజుల పాటు జరిగిన నవరాత్రుల ఉత్సవాలు, అమ్మవారి అలంకరణ, రాముడు వారి ఊరేగింపు, జమ్మి చెట్టు పూజల గురించి వివరంగా చూద్దామండి. విజయదశమి అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ కదండి. ఇది చెడుపై మంచి సాధించే విజయాన్ని ప్రతీకగా ఈ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు కదండి. అయితే ఈ సంవత్సరం మా గుడిలో ఈ పండుగ ఎంతో అద్భుతంగా నిర్వహించారండి. ఈరోజు అలంకరణ విజయలక్ష్మిగా అలంకరింపబడ్డారండి. గర్భగుడిలో అమ్మవారు బంగారు చీరతో దర్శనమిస్తున్నారండి. బంగారు చీర శుభానికి, సంపదకు చిహ్నము. ఈ చీరను ధరించడం ద్వారా అమ్మవారు తన భక్తులకు సిరి సంపదలు ప్రసాదించాలని నమ్ముతారండి. బంగారు చీర బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందంటండి. వాటి విలువ కోట్లలో ఉంటుందంట. ఆ చీర చూడండి ఎంత అందంగా ఉందో. అమ్మవారు మొత్తం బంగారంతోనే మెరిసిపోతున్నారండి. మధ్యలో రత్నం అండి. చూడండి ఎంత బాగుందో. ఈ దేవాలయం మొత్తం వెండితో చేశారండి. ఈ చుట్టూ మొత్తము వెండి చూడండి ఎలా ఉందో. గర్భగుడిని వెండితో తయారు చేశారండి. వెండి స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నము. గుడి వెండితో తయారు చేయడం వల్ల అమ్మవారు పవిత్రత, మహిమలను తెలియజేస్తుందండి. ఇక్కడ చూడండి, అక్కడ కూడా బంగారమే అండి. ఆ చిన్న ప్లేస్ మాత్రమే బంగారం అండి. మిగతాది మొత్తం వెండి అండి. చూడండి ఎక్కడ చూసినా అమ్మవారు. చూశారు కదండి అమ్మవారు బంగారు చీరలు ఎలా ఉన్నారో. ఇక్కడ రాముల వారిని ఊరేగింపు కోసము సిద్ధం చేస్తున్నారండి. విజయదశమి రోజున రాముల వారిని ఊరేగింపుగా జమ్మి చెట్టు వద్దకు తీసుకెళ్లడం ఒక ఆనవాయితీగా వస్తుందండి. మా గుడిలో కూడా రాముల వారిని విగ్రహాన్ని అందంగా అలంకరించి డప్పు చప్పులతో, భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు జరుగుతుందండి. చూడండి ఇక్కడ అందరూ రెడీ అయ్యి స్వామివారి ముందు భరతనాట్యం చేస్తున్నారండి. ఇలా స్వామివారి ముందు ఇలా నాట్యం చేస్తారండి. ఇలా నాట్యం చేశాక బయట కూడా స్వామివారిని ఊరేగింపు పల్లకిలో కూర్చోపెట్టాక దారి పొరుగుతా హారతులు ఇస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఇట్లా నాట్యం చేసుకుంటూ ముందుకు సాగుతారండి. ఈ ఊరేగింపులో పాల్గొన్న వారందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తితో పాల్గొంటారండి. ఎంత దూరమైనా అలాగే నడుస్తూ ఉంటారండి. నాట్యం పూర్తయ్యాక స్వామివారికి హారతులు, ధూప నైవేద్యాలు అన్నీ సమర్పిస్తారండి. చూడండి జమ్మి చెట్టుకి బయలుదేరడానికి సిద్ధమవుతుందండి రాముల వారు. దేవుణ్ణి అలా బయటికి తీసుకొస్తారండి.
ఇలా స్వామివారిని ఊరేగించుకుంటూ జమ్మి చెట్టు దగ్గరికి తీస్తారండి. చూడండి, ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారో. గుడి సభ్యులు విజయదశమి సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారండి. అక్కడ చూడండి ఊరేగింపు జరుగుతుందండి. ప్రతి గుడిలో నుంచి దేవుళ్ళని ఇట్లా ఊరేగింపులాగా తీసుకొచ్చి ఇదేంటి జమ్మి చెట్టు, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయండి. ప్రతి ఒక్క గుడి నుండి వస్తారండి. ఇక్కడ చూడండి భక్తులు జమ్మి చెట్టు చుట్టూ ఎలా తిరుగుతున్నారో. ఏ ఏరియాలో ఏ గుళ్ళు ఉన్నాయో ఆ గుడి వాళ్ళందరూ ఇలా పల్లకిలో తీసుకొచ్చి స్వామివారిని ఊరేగింపుగా చేశాక మళ్ళీ వెళ్తాయండి. ఇక్కడ చూడండి మన రాముల వారు జమ్మి చుట్టూ తిరగడానికి ఏర్పాటు చేస్తున్నారండి. కొంతమంది జమ్మి ఆకులు తీసుకుంటున్నారు. చూడండి ఊరేగింపు జమ్మి చెట్టు మధ్యలో ఉందండి. స్వామివారిని ఇలా ఊరేగిస్తున్నారు, అంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. 3 సార్లు అలా జమ్మి చుట్టూ తిరుగుతారండి. దేవుడితో సహా భక్తులు కూడా తిరుగుతారు. జమ్మి చెట్టు శమి వృక్షం అని కూడా అంటారండి. మహాభారతంలో పాండవులు తన అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టుతో దాచిన తమ ఆయుధాలను తీసి పూజ చేసి విజయం సాధిస్తారండి. అలాగే రాముడు రావణాసుడిపై యుద్ధానికి వెళ్లే ముందు కూడా జమ్మి చెట్టును పూజించాడని చెప్తారండి. అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తే విజయం లభిస్తుందని నమ్ముతారండి. పూజలోనే భాగంగా జమ్మి చెట్టు 3 ప్రదక్షిణ చేసి ఈ శ్లోకాన్ని కూడా చదువుతారండి. శమి శమియతే పాపం శమి లోహితాకంటక దారిద్ర్యాన అర్జున బాణానం రామస్య ప్రియదర్శిని. అంటే జమ్మి చెట్టు పాపాలను పోగొడుతుందని, శత్రువులను నాశనం చేస్తుందని మరియు రాముడికి ప్రియమైనది అని అర్థం. అయితే ఈ శ్లోకం చదువుతూ అమ్మవారిని ప్రార్థిస్తూ జమ్మి ఆకులను పంచుతారండి. ఈ ఆకులు పసుపు రంగులో, అంటే బంగారం లాగా భావిస్తారండి. ఇలా హారతులు ఇచ్చాక ప్రదక్షిణలు చేసుకుంటారండి. ఇలా ప్రదక్షిణ చేసి ఆకులు దొరకకపోతే ఇక చూడండి వీళ్ళు ఇలా పెద్ద కర్ర సహాయంతో ఆకులన్నీ తెంపుతున్నారు. అలా తెంపినవి అందరికీ పంచుతారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా ఆకులన్నీ తీసుకొని తమ ఇంటికి తీసుకెళ్తారండి. కొంతమంది పంతుల దగ్గర ఆకుల్ని నెత్తిపై వేయించుకుంటారండి. చూడండి ఎలా పంచుతున్నారో, ఎంత ఉందో ఆయన చేతిలో. ఈ కార్యక్రమ అనంతరం గుడి కమిటీ వాళ్ళు భక్తులందరికీ ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారండి. చూడండి అక్కడంతా భోజనాలు పెడుతున్నారు. భోజనాలు తిని ఆ కార్యక్రమంలో పాల్గొని తమ ఇంట్లోకి వెళ్తారండి. అది కూడా ఊరేగింపుగా వచ్చిన ఆ స్వామివారితోనే మళ్ళీ మంగళ ధ్వనులతో గుడికి మళ్ళీ చేరుకుంటారండి. ప్రతి గుడిలో నుండి పల్లకీలు వస్తాయన్నాయి కదండి. ఇలా ఆ పల్లకీలు ఎదురవుతుంటాయండి. చూడండి ఇక్కడ సాయిబాబా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. మా ఊరి విశేషాలు ఇవండి. మీ ఊరిలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.